శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మేమందరం బాగున్నామని తెలియజేయటకు ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. మిమ్మల్ని బట్టి ప్రతిదినం మేము ప్రార్థనలో గుర్తు చేసుకుంటున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. రండి, ఈ దినపు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ దినపు వాక్య భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. మీరు అనేకులకు తీర్పు తీరుస్తున్నారా? వారి క్రియలను బట్టి, వారు మీ పట్ల చేసినటువంటి దుష్కార్యములను బట్టి, వారు ఏదైనా అయిపోవాలి, వారికి ఏదైనా చెడు క్రియలు జరగాలని మీరు కోరుకుంటున్నారా? అలా కోరుకొనవద్దని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే పాపం చేసే ప్రతివాడు, తప్పు చేసే ప్రతివాడు ఎవరి చేతుల్లో పడుతున్నాడో తెలుసా? దేవుని చేతుల్లో పడుతున్నాడు. ఆయన జీవము కలిగిన వాడు. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీరు ఆలోచించండి, మనము ఏదైనా వాళ్ళకు చెడు చేసినట్లయితే దేవుడు ఎలా వాళ్ళపైన పగ తీర్చగలడు? మీరు ఆలోచించండి. ఇదిగో మనమే వాళ్ళకు తీర్పు తీరుస్తూ, వాళ్ళకి శిక్ష వేస్తూ, మనమే వాళ్ళను ఇదిగో మనం అదైపోవాలి ఇదైపోవాలని కోరుకుంటూ, తిడుతూ, శపిస్తూ ఉన్నట్లయితే ఇదిగో దేవుడు అంటున్నాడు, మనము కూడా దేవుని యొక్క చేతిలో పడిపోతాం. మన మాటలను బట్టి, మన యొక్క ఆలోచనలను బట్టి, మన దుస్థితిని బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి, మనము మన ఎదుటివాన్ని మనం తిట్టడాన్ని బట్టి, వాడిపైన మనం చూపించే ద్వేషాన్ని బట్టి, వాడిపైన మనం చూపించే కోపాన్ని బట్టి మనమే దేవుని యొక్క చేతిలో పడిపోతాం. అలా లేనట్లయితే నీ పైన ఎవరైతే అనరాని మాటలు అన్నారో, నిన్ను అనరాని ఇదిగో తిట్లు తిట్టారో, చేయరాని కార్యాలు నీ పట్ల ఎవరైతే చేశారో, నీకు ఎవరైతే ద్రోహం చేశారో, నిన్ను ఎవరైతే అవమానించారో, నిన్ను ఎవరైతే అసహ్యించుకున్నారో, నిన్ను నాశనం చేయాలని ఎవరైతే చూశారో, వాళ్ళు చేస్తున్నది మంచి కార్యం కాదు. కాబట్టి వాడు ఎవరి చేతుల్లో పడతాడు అంటే అతడు నిజంగా దేవుని చేతుల్లో పడతాడు. మీరు న్యాయం తీర్చకండి, అతనిని బట్టి ప్రార్థించండి, అతనిని దేవుడు క్షమించాలని కోరుకోండి, అతనిని ఇదిగో దేవుని చేతులకు అప్పగించండి. దేవుని చేతుల్లో పడడం భయంకరమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనుషుల చేతుల్లో పడితే తప్పించుకొని తిరగగలరు కదా. మనుషులు ఎంతకాలం గుర్తుపెట్టుకోగలరు దేనినైనా? మనుషుల చేతుల్లో పడితే తప్పించుకొని తిరగగలరు, అక్కడ మనుషుల చేతుల్లో విజయం పొందగలరు. కానీ దేవుని చేతుల్లో తప్పించుకోగలరా? ఎక్కడికి వెళితే దేవుని చూపుల నుండి తప్పించుకోగలరా? ఎక్కడికి వెళ్ళిపోతే దేవుని యొక్క ప్రణాళికలో నుండి తప్పించుకొని వెళ్ళిపోతారు? దేవుని శిక్షను ఎవరైనా తప్పించుకోగలరా? దేవుని యొక్క ఉగ్రతను ఎవరైనా తప్పించుకోగలరా? దేవుని యొక్క శాపాన్ని ఎవరైనా తప్పించుకోగలరా? మీరు చెప్పండి. దేవుని యొక్క చేతిలో నుండి ఎవడు పారిపోగలడు? దేవుని యొక్క దగ్గర నుండి, దేవుని యొక్క సన్నిధిలో నుండి ఎవరు పారిపోగలరు? చరిత్రలో మీరు ఆలోచిస్తే దేవుని యొద్ద నుండి పారిపోయిన వారిని దేవుడు ఎవరినైనా వదిలిపెట్టాడా? యోనా వెళ్ళిపోవాలి అనుకున్నాడు. దేవుని యొక్క ఇదిగో పనిని కాకుండా తన ఇష్టం వచ్చిన చోటికి తను వెళ్ళాలి అనుకున్నాడు. దేవుడు వదిలేడా? తీసుకుని వచ్చాడు, బుద్ధి చెప్పాడు, తిరిగి మరలా తన పనిలో నిలబెట్టుకున్నాడు. దేవుని యొక్క దృష్టి నుండి, దాని యొక్క చేతి నుండి ఎవరు వెళ్ళిపోలేరు. కాబట్టి మీరు అనవసరంగా ఒక వ్యక్తిని నాశనం అవ్వాలని కోరుకోకండి. ఆ వ్యక్తికి న్యాయం తీర్చకండి. దేవుడు మీ పట్ల ఉంటాడు, దేవుడు న్యాయం జరిగిస్తాడు. మీరు దేవుని చేతిలో పడకండి. మీరు దేవుని యొక్క ప్రేమకు పాత్రులవ్వండి. మీరు దేవుని యొక్క కృపకు పాత్రులవ్వండి. ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా, పవిత్రులుగా జీవించండి. మీ పైన ఎవరైతే పగ తీర్చుకోవాలనుకుంటున్నారో వారిని దేవునికి అప్పచెప్పండి. దేవుని చేతిలో పడుట భయంకరమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. దేవుడు వారిని చూసుకుంటాడు, దేవుడు శిక్ష వేస్తాడు, శిక్ష నుండి తప్పిస్తాడు, వారిని క్షమిస్తాడు, వారిని తిరిగి ఆయన పాద సన్నిధికి చేర్చుకుంటాడు. ఏదేమైనా వారు నీకైతే వచ్చి క్షమాపణ చెప్పేటట్లుగా వారి బ్రతుకులో పశ్చాత్తాపాన్ని దేవుడు దయచేస్తాడు. కాబట్టి ఈ మాటలను బట్టి మీరందరూ దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను బట్టి మనలందరూ దీవించును గాక. ఆమెన్.